మన సౌత్ ఆంధ్ర టీవీకి స్వాగతం। ఈరోజు వార్తల్లో అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో నూతన ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులకు అపూర్వ స్వాగతం పలికిన రాయదుర్గం ప్రజలు మరియు కార్యకర్తలు। ఇక వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం తొలిసారిగా నియోజకవర్గంలోకి శనివారం రావడంతో తమ అభిమాన నాయకుడికి తదేపా వాజ్పేయి జనసేన ఎన్డీఏ కూటమి నాయకులు అపూర్వ స్వాగతం పలికారు। నినాదం అలా ఎలక్షన్ల నినాదం ఇదే। చేకూర్చిన ఓటర్లకు, ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, జనసేన, భారతీయ జనతా పార్టీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాయి। పనులు ప్రారంభం చేయిస్తానని హెచ్ఎల్సి ఆధునీకరణ పనులను మళ్ళా చేపడతామని రాయదుర్గం నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు నీళ్లిచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి మళ్ళా మనం శ్రీకారం చుడతామని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఇప్పుడు మనకు మా బాధ్యత కూడా పెరిగింది। ఆ బాధ్యతను తప్పకుండా నెరవేరుస్తానని, రాయదుర్గాన్ని అన్ని విధాలా బాగు చేస్తానని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటారే నా కుటుంబ సభ్యులు। ఎవరైతే నా విజయంలో ప్రముఖంగా పాల్గొన్నారో వాళ్ళే నాకు అత్యంత ఆప్తులు। దుర్గం నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని మీ అందరికీ మాట ఇస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా। పట్టణ ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి కోసం ఈ రోజు నుంచి నేను నిరంతరము కష్టపడి పని చేస్తానని, అగ్రపీఠం అగ్రభాగం లభిస్తుందని మీ అందరికీ మనవి చేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా।